అమరావతి మేనేజ్మెంట్ సర్వీసెస్ పేరుతో ఒక కంపెనీని రిజిస్టర్ చేసేసి ఇక్కడే దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పెట్టేసి ఈ 1691 అంటే 1441 ఎకరాలు ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఫ్లాట్లుగా చేసి అమ్మే బాధ్యతను ఈ అంగు బెంగ సంఘ్ అప్పచెప్పారు. వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి అంటే జరగలేదు కాబట్టి ప్రాజెక్ట్ ఓకే. అంగు బెంగ సంఘ్ అమ్మి దాంట్లో 42% ఏమో సిఆర్డిఏకి ఇస్తారు, వచ్చిన దాంట్లో 58% సింగపూర్ కంపెనీకి ఇస్తారు. ₹1 సింగపూర్ కంపెనీ డబ్బులు పెట్టదు. ఆ 3 ప్రైవేట్ కంపెనీలు కన్సల్ట్ చేయటం, వాళ్ళకు ఉచితంగా భూములు దారాదత్తం చేస్తాం. అమ్మే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, సిఆర్డిఏకి లేదు. ఎవరైతే అమరావతి మేనేజ్మెంట్ సర్వీసెస్ అని చెప్పి ఈ అంగు బెంగ సంఘ్ అమ్ముతాడంట, అమ్మి దాంట్లో మనకి 42% వేస్తాడంట ముష్టి, ఆయన 58% ఫ్రీగా తీసుకుంటారంట. అంటే ఈ అమరావతి కుంభకోణం అనేది ఏ స్థాయికి తీసుకొని వెళ్ళారు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరినీ పట్టుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారు తనకు అనుకూలమైనటువంటి మనుషులు, ఎందుకంటే ఈశ్వరన్ అనే అతను ఎవరు అసలు, వాళ్ళు ₹1 డబ్బులు పెట్టరంట, ఆయన మన దగ్గరకు వచ్చి మనమే ల్యాండ్ ఇచ్చి మనమే కన్స్ట్రక్షన్ డబ్బులు కూడా మొత్తం మనమే పెట్టి అమ్ముకునే బాధ్యత కూడా వాళ్ళదేనంట. అంటే ఈ అవినీతి కథలు ఎక్కడ దాకా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు అనే దానికి సింగపూర్ లో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయిన దానికి ఉదంతం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా అవినీతిలో భాగస్వామ్యం చేసేస్తాడు. ఎందుకంటే పాపం సింగపూర్ లో 38 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం అవినీతి ఆరోపణలు ఒక మంత్రి మీద రావటం. 38 సంవత్సరాల క్రితం ఒక మంత్రి మీద ఆరోపణ వస్తే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు సాయి గారు. అత్యల్ప అవినీతి ఉన్నటువంటి దేశాల్లో సింగపూర్ 5th ప్లేస్ లో ఉంది. అత్యల్ప అవినీతి దేశాల్లో సింగపూర్ 5th ప్లేస్. 1965 నుంచి అంటే వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్ కి ఇప్పటి వరకు ఒకటే పార్టీ రూల్ చేస్తుంది. 38 ఏళ్ల క్రితం మంత్రి మీద ఆరోపణలు వచ్చినాయి, మళ్ళీ ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మంత్రి మీద ఆరోపణలు. సో ఎలా ఈశ్వరన్ కాదు సార్, ఎవరినైనా కూడా తన అవినీతిలో భాగస్వామిగా వీళ్ళకి ఆల్రెడీ అంతకుముందు ఈ హోటల్స్ సంబంధించినటువంటిది ఆ అంగు బెంగ సంఘ్ ఉన్నాడు కదా, సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి హోటల్స్ కి సంబంధించి ఆయనే చూస్తాడు కాబట్టి ఆయన పెట్టుకొని ఈశ్వరన్ ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ అమరావతిలో కూడా వాళ్ళకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేశారంటే ఎక్కడో సింగపూరాలను తీసుకొని వచ్చి మన ప్రాంతంలో మన భూములను కూడా దోపిడీ చేసే కార్యక్రమానికి తెరలేపారు. అందుకనే పాపం 4 రోజులు లేట్ గా అయినా పండింది కాబట్టి ఈశ్వరన్కి ఏమో ముందు పండింది, ఆయన జులైలో అరెస్ట్ అయ్యాడు, తర్వాత చంద్రబాబు నాయుడుకి పండింది కాబట్టి తర్వాత అరెస్ట్ అయ్యాడు. సో ఇవన్నీ ఇంత అవినీతి చేసినాక దీనికి లింక్ లేదు. ఈశ్వరన్ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ కి ఏం సంబంధం, చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు లింక్ పెడుతున్నారు, ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు ఒకవేళ కలిసి ఇద్దరు ఒకే ప్లేట్ లో బిర్యానీ తిన్నంత మాత్రాన వాళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉంటుందా అని చెప్పి ఎవరైతే వాదన వినిపిస్తున్నారో, బాబు దీనికి అమరావతికి సంబంధం ఉంది. ఈశ్వరన్ తో పాటు ఎవరైతే ఆ హోటల్స్ కి సంబంధించి హోటల్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ అతనే సార్ ఇప్పుడు F1 ఫార్ములా రేసింగ్ అని చెప్పి ఏదైతే ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటున్నారో దాంట్లో ₹2 కోట్ల విలువైన ఇతనికి ఆల్రెడీ ముట్టిని అని చెప్పి ఇప్పుడు టీవీలో ఏదైతే వస్తుందో ఈ 7 సంవత్సరాల్లో 3,85,000 SGD అంటే సింగపూర్ డాలర్లు అతను ఆ హోటల్స్ యజమాని ఎవరైతే ఉన్నారో అంగ్ బెంగ్ సంఘ్ నుంచి ఇతను మంత్రి ఈశ్వరన్ పొందాడని చెప్పి ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ ఎవిడెన్స్ తో అంటే దాదాపుగా $2,38,16,000 ఇండియన్ రూపీస్ లో, సో వాళ్ళ కరెన్సీలో $3,85,000. సో ఇవన్నీ ముడుపుల రూపంలో అతనికి వస్తువుల రూపంలో ముట్టిని, అదే విధంగా ఇంకేదో టికెట్లు అవన్నీ కూడా వాటిలో కూడా ఆరోపణలు ఉన్నాయని చెప్పి ఈ 27కి సంబంధించిన దాంట్లో మేజర్ గా ఈ హోటల్స్ సంబంధించినటువంటి అధినేత అతను కూడా మన అమరావతి దాంట్లో పార్ట్నర్. అంటే ఇప్పుడు ఈశ్వరన్ తో పాటు అతను కూడా అరెస్ట్ అయి ఉన్నాడు ఆల్రెడీ. సో ఇవి అమరావతికి సంబంధించి ఈశ్వర్ గారికి సంబంధించినటువంటి విషయాలు సరిగా.